నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన అరుగుల ఉమేష్ విద్యార్థికి అశ్రునివాళి, భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన స్నేహితులు. జక్రన్పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు టాపర్లుగా నిలవాలని నిరంతరం కృషి చేస్తున్న ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి. మతి భ్రమించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన మోర్తాడ్ మండల టీఆర్ఎస్ నాయకులు. మెండోరా మండల కేంద్రంలో గంగాపుత్రుల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సమావేశ నిర్వహణ. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన అరుగుల ఉమేష్ అనే విద్యార్థికి అతని స్నేహితులు నివాళులు అర్పించి ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు వినయ్ రెడ్డి, బీజేపీ నాయకులు పూజా నరేందర్ పాల్గొన్నారు. అందరు ఇచ్చిన ముంగర రండి బ్రదర్, ప్లీజ్. బ్రదర్స్ ముంగర రండి. ఇది ఏదైతే సభకు నేను వచ్చినానో చాలా విచారకరం. ఈ ఉమేష్ అనే విద్యార్థి ఇక్కడే అన్నపూర్ణ అపార్ట్మెంట్లో ఉంటున్నాడంట. ఫోటో దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి ఆయన ప్రాణాలు వదలడం జరిగింది. నాకు నిన్న మామిడిపల్లి మిత్రులు వాళ్ళందరూ అన్న ఇట్లా క్యాండిల్ ర్యాలీ ఉంది, తప్పకుండా రావాలి అని కోరారు. దాని గురించి రావడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మీరు ఎవరైనా సరే ఇక్కడ బండ్ల మీద పోయినా, మొన్న రీసెంట్గా కొంపల్లిలో యాక్సిడెంట్ జరిగింది. ఒక స్టూడెంట్ మన ఆర్మూర్ విద్యార్థి అక్కడిదక్కడే మరణం జరిగింది. ఇంకో అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఇంచుమించుగా 10 రోజుల నుంచి కొన్ని ఊపిరితో ఉన్నాడు మన యశోద హాస్పిటల్లో. మీరు ఎక్కడ బైక్ల మీద వెళ్ళినా సరే కంపల్సరీగా హెల్మెట్ వాడండి, కొద్దిగా స్పీడ్ తగ్గించండి. ఇంట్లో పేరెంట్స్ చెప్పింది కంపల్సరీ వినండి. ఇది సూచన ఇద్దామని చెప్పి ఇక్కడ దాకా రావడం జరిగింది. పిల్లలు మీరందరూ కూడా అంతా కూడా యూత్ పిల్లలు ఉన్నారు. దీన్ని కంపల్సరీ గ్రహించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పేరెంట్స్ ఆశయాల్ని నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. హౌసింగ్ కాలనీకి చెందినటువంటి స్వర్గీయుడు తమ్ముడు ఉమేష్ గారి మరణంతో నిజంగా కూడా ఇంతమంది తమ్ముళ్ళు బాధపడుతూ ఉన్నారంటే నిజంగా ఉమేష్ది ఇంత మంచి వ్యక్తిత్వమో అర్థమవుతూ ఉంది. మరి ఈరోజు ఉమేష్ జ్ఞాపకార్థం మరి ఇంత పెద్ద ఎత్తున నిన్ననే తమ్ముళ్ళు వచ్చి అడిగారు. నిజంగా కూడా నేను ఇంతగానం అనుకోలేదు. వాస్తవంగా తమ్ముళ్ళు వచ్చి అన్న సిఐ గారికి చెప్పండి, మరి మాకు పర్మిషన్ ఇప్పియండి, మేము ఒక ర్యాలీ తీసుకుంటామన్నా మా సోదరుడు ఇట్లా చనిపోయిండు, మా ఫ్రెండ్ ఇట్లా స్నేహితుడు ఇట్లా చనిపోయిండు అనుకోకుండా ఇట్లా ఏం చేస్తుండంటే మరి ఫార్మసీ చేస్తుండంటే మంచి ఉన్నతమైన చదువు చదువుతూ మరి అకస్మాత్తుగా అట్లా చనిపోవడం నిజంగా బాధాకరం. నిజంగా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఎందుకంటే ఇంతమంది ఈ ఆర్మూర్ పట్టణంలో పెద్ద ఎత్తున మరి ఈ క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించినంటే ఆయన ఎంత మంచి వ్యక్తో, ఇంతమంది స్నేహితులను కలిగి ఉన్నాడంటే నిజంగా కూడా ఆయన ధన్యుడు. రేపటి భారతదేశం యొక్క ఫ్యూచర్కి మనము పునాదుల్లాగా కావాలా. భావి భారతదేశ నిర్మాణానికి మనందరం కూడా పునాదులమై మంచి అభివృద్ధి దశగా వెళ్తాం. ఎందుకంటే మీకు ఏ కష్టం వచ్చినా, ఎట్లాంటి ఆపదలు వచ్చినా కానీ మేమున్నాం, మాకు ఫోన్ చేయండి, మేము తప్పకుండా మీకు అవైలబుల్ ఉంటాం. ఉమేష్ అనే విద్యార్థి ఆర్మూర్లోని క్షత్రియ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీ ఫార్మసీతో తన విద్యా దశలో అడుగెట్టి
హఠాత్తు మరణంగా ఆర్మూర్లోని పెరిగిట్లో అన్నపూర్ణ అపార్ట్మెంట్లో వస్తు మరణం జరిగింది. ఆ మరణానికి మేము చింతిస్తున్నాము. అలాంటి ఆ ఉమేష్ దానికి ఆత్మకు శాంతి కూర్చాలని చెప్పి ఈరోజు ఆర్మూర్లో ఏదైతే క్యాండిల్ ఈ సంతాపం జరిపినామో దానికి మా యొక్క అన్నగారు వినయ్ రెడ్డి గారు వచ్చారు. అందుకని ఏదైతే విద్యార్థులు ఎవరు ఉన్నారో ఇప్పటికైనా ఎవరైనా కానీ విద్యార్థులు తన తల్లిదండ్రులు అడుగుబాటులు నడవాలని చెప్పేసి మేము సూచిస్తున్నాం. మోర్తాడ్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో తెరాస ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యేపై మాట్లాడిన మాటలు అర్ధరహితమని, వారి అజ్ఞానానికి సూచికని వారన్నారు. నిన్న నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకులు స్థానిక ఎమ్మెల్యేపై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాట్లాడిన మాటలు ప్రజలు నమ్మశక్యంగా లేవని అంటున్నారని, గతంలో మీ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఏనాడైనా రైతులను పట్టించుకున్నారని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఏలి ఆరోపించారు. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూస్తూ ఓర్వలేక దిక్కుతోచగా మతిభ్రమించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేఆర్ సురేష్ రెడ్డి మనుషులు సిండికేట్ అయి రైతులకు 11 కోట్లు ముంచితే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రైతుల బకాయిలను చెల్లించిందనే విషయం కాంగ్రెస్ నాయకులు మర్చిపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడైనా ఎర్రజొన్న, పసుపు రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని ఆయన దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నయ్య, సర్పంచ్ దడివే నవీన్, వైస్ ఎంపీపీ పాపాయి పవీన్, పర్ష దేవన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతు కోసం పేరుతో కాంగ్రెస్ నాయకులు బహిరంగ సభలో మాట్లాడేటువంటి మాటలు టీఆర్ఎస్ పార్టీ పైన, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పైన, అదేవిధంగా ఎంపీ కవిత పైన చేసినటువంటి అసత్య ఆరోపణలను మోర్తాడ్ మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మరి ఎవరు రైతుల కోసం ఎవరు ఏం చేస్తున్నారో మరి చాలా తెలివి పనులు ఇక్కడ ఆర్మూరు పాల్గొండ నియోజకవర్గ రైతాంగం కాబట్టి మీ యొక్క విజ్ఞతకే దీన్ని వదిలేస్తున్నాం. ఎందుకంటే మరి ఈరోజు ఎర్రజొన్నలకు గతంలో డబ్బులు ఇవ్వమంటే రాచి రాంపన పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది కాదా? గతంలో ఇక్కడ స్పీకర్గా మీరున్న సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్మూర్లో మరి ఒక వ్యాపారి ముచ్చినటువంటి డబ్బుల కోసం ఇక్కడ రైతంగా రోడ్డెక్కితే రస్తరోక వేస్తే కాల్పులు జరిపించినటువంటి సంస్కృతి మీ కాంగ్రెస్ పార్టీ కాదా? మీరు ఇవాళ గొప్పలు చెప్పుకుంటూ మాదే రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. రైతులకు మీరు ఏం చేశారని ఇవాళ మీరు సభలు పెడతారో ఒక్కసారి మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఒక్కసారి కూడా మీరు మరి రైతులకు ఆనాడు జరిగినటువంటి బుల్లెట్ గాయాలకు మీరు పరామర్శించిన పాపాలను వెళ్ళలేదు. మరి స్పీకర్గా అత్యున్నత స్థాయిలో ఉండి మరి బకాయిలను ఇప్పించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఆ రోజు ఉండేది. మరి ఇవాళ రైతుల మీద ప్రేమ, కపట ప్రేమ ఉరకపోస్తుంటే మరి మేము పార్టీ తరఫున మరి ఉపేక్షించేది లేదు. రాబోయే మరి తరుణంలో, రాబోయే సమయంలో మరి తీవ్రంగా మీ పైనటువంటి ఏదైతే రాజకీయంగా మేము ఏం చేయాలో అది చేస్తే మరి ప్రజలకు కనువిప్పు చేసే పరిస్థితి తీసుకొస్తున్నటువంటి రైతాంగం కోసం మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నాయకుల అసత్య ఆరోపణలు నమ్మకి మోసపోకూడదు. మరి మీకోసం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కేసీఆర్ గారు తలపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను మీ రైతుల కోసం ఏదైతే తపన పడుతున్నారో ఆ తపన మీరు చూడండి. మీరు మోసపోకండి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అసత్య ఆరోపణలు మోసపోవద్దని, మీరు నిజంగానే మద్దతు ధర కోసం టీఆర్ఎస్ పార్టీ కూడా మీకోసం మీ పక్షాన పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మనవేస్తుంది. జక్రన్పల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంకై అన్ని దినపత్రికలను ఏర్పాటు చేశామని, వాటి చదువుకై సమయం కేటాయించి విద్యార్థులను మంచి విద్యావంతులుగా సిద్ధం చేస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి తెలిపారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థుల విషయ పరిజ్ఞానంకై పత్రికలను వేయించి వాటిని చదవడానికి సమయం కేటాయించి వారిలో విషయ జ్ఞానం పెంపొందించడంపై నూతన విధానం ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల్లో విషయ జ్ఞానం అభివృద్ధి చెంది మంచి మార్కులు సాధించాలనే తపనతో పాఠశాల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని టాపర్లను తయారు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి చెప్పారు. పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే వారిలో విషయ జ్ఞానం ఎంతైనా అవసరమని భావించి వారితో పత్రికా పఠనం చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ ఆదర్శ పాఠశాల జక్రన్పల్లి యందు
10వ తరగతి పిల్లలు మరియు ఇంటర్మీడియట్ పిల్లలు దృష్టిలో ఉంచుకొని ఈ పరీక్షా సమయాన్ని వారు సద్వినియోగపరుచుకునే విధంగా వారిలో మానసిక ఉల్లాసం కలిగించడం కొరకు వివిధ రకాల పేపర్లను తెప్పేయడం జరుగుతుంది. ఈ పేపర్లలో వాళ్ళు విజేత వంటి పేపర్లను వాళ్ళు చూసి ఇంతకుముందు వచ్చినటువంటి ప్రశ్నలు, అలాగే పరీక్షలో ఎటువంటి ప్రశ్నలు వచ్చే విధంగా ఉన్నాయి, అలాగే ఈ యొక్క మోడల్ పేపర్స్ కానివ్వండి లేదా ఇతరమైనటువంటి సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి డౌట్స్ కానివ్వండి వాళ్ళన్నీ కూడా సమయసారణ అనుసారంగా వాళ్ళు చదువుకొని ఏమైనా సందేహాలు ఉంటే మా టీచర్ల దృష్టి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో మేము ఇక్కడికి నమస్తే తెలంగాణ, అలాగే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అన్ని పత్రికలను కూడా మేము తెప్పేయడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా సాక్షి స్టూడెంట్ వర్షన్ ఏదైతే ఉందో మా పిల్లలందరూ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. దీంట్లో పిల్లలకు సంబంధించిన అన్ని అంశాలు అన్ని పేపర్లో కూడా చాలా బాగా కవర్ చేస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీ పిల్లలకు ఖచ్చితంగా ప్రతి 10వ తరగతి పిల్లవాడు మరియు ఇంటర్మీడియట్ అబ్బాయి కానీ ఖచ్చితంగా మినిమం ఒక 1 అవర్ ఖచ్చితంగా ఈ లైబ్రరీలో స్పెండ్ చేసే విధంగా మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలపై పరీక్షలు అంటే ఏదో భయం ఉంది, అలాగే చాలా ఒత్తిడి కూడా చాలా ఉంది. ఈ ఒత్తిడి నివారించాలి అంటే మా అందరం టీచర్లందరం కలిసి నిర్ణయించుకొని ఖచ్చితంగా పిల్లల్ని ఒక 1 అవర్ ఇలా పేపర్ల పైన మనం చదివిస్తే కొద్దిగా వాళ్ళకు మానసికంగా కొద్దిగా రిలాక్సేషన్ దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంచెం పరీక్షలు అంటే భయం కూడా పోయింది. వాళ్ళు వివిధ రకాల ఏమైనా డౌట్స్ ఉంటే కూడా పేపర్లో వచ్చిన వివిధ రకాల పేపర్లు ఉన్నాయి కాబట్టి అన్ని రకాల పేపర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క డిఫరెంట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ విశ్లేషణలు దాంట్లో ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా మాతో వచ్చి ఫ్రీగా డిస్కస్ చేస్తున్నారు. ఇది కూడా ఒక మంచి రివిజన్ మాదిరిగా మేము క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. మెండోరా మండల కేంద్రంలో తెలంగాణ గంగాపుత్ర మత్స్య పారిశ్రామిక సహకార మండల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో గంగాపుత్రుల అభివృద్ధికై పాటుపడాలని సంఘ సభ్యులను కోరారు. తెలంగాణ గంగాపుత్ర మత్స్య పారిశ్రామిక సహకార మండల సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గంగాపుత్రులు పలు డిమాండ్లపై నేడు తెలంగాణ గంగాపుత్ర యువసేన ఆత్మగౌరవ మహాపాదయాత్రను జగిత్యాలలో ప్రారంభించుకుని ఈ నెల 16న మెండోరా మండలం చేరుకోబోతుందని, దీనికి మద్దతుగా మెండోరా మండలంలోని అన్ని గ్రామాల గంగాపుత్రులు తరలి రావాలని మెండోరా మండల గంగాపుత్రుల అధ్యక్షుడు మనుకల గణేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బట్టు శ్రీనివాస్, బట్టు దేవేందర్, లక్కంపల్లి చిన్న గంగాధర్, తోపారం ప్రసాద్, మాడవేడి నర్సయ్య, బట్టు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గంగాపుత్ర యువసేన పాదయాత్ర 11వ తేదీ రోజు ఈ రోజు నుండి ప్రారంభం జరుగుతున్నది. ఈ 16వ తేదీ రోజు మెండోరా మండలంలో వెల్కటూరు గ్రామంలో ప్రారంభం కావచ్చును. అదేవిధంగా గంగాపుత్ర సంఘం సభ్యులందరూ పాల్గొనాలని కోరుకున్నాం, విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. తెలంగాణ గంగాపుత్ర యువజన విభాగం నుండి ఈరోజు 11వ తేదీన జగిత్యాల నుండి ప్రారంభమై 16వ తారీఖు రోజు వెల్కటూరు మీదుగా మెండోరా మండలంలో ప్రారంభం చేసుకొని మెండోరా మండలాన్ని కలుపుకుంటూ మా మండలం మీదుగా పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. కావున దీనికి ప్రతి గంగపుత్రుడు ప్రతి గ్రామం నుండి వచ్చే ప్రతి గంగపుత్రుడు కూడా ఇటు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి పాదయాత్రను ముగించుకోవాలని మెండోరా మండల గంగాపుత్ర సంఘం తరపున మేము విన్నవించుకుంటాం. మహాశివరాత్రి సమీపిస్తుండటంతో బాల్కొండ మండల కేంద్రంలో కూరగాయలు, పండ్ల వ్యాపారులకు మంచి గిరాకీ ఏర్పడింది. ప్రజలు ఇప్పటి నుండే కూరగాయలు, పండ్లు, కందమూలంలో కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగకు ముందుగానే జనాలు ఎగబడి ఉపవాస దీక్ష కాలంలో భుజించే కందమూలాలు, పండ్లు, కూరగాయలు ఎగబడి కొనుగోలు చేస్తున్నారని బాల్కొండకు చెందిన కూరగాయల పండ్ల వ్యాపారి నల్ల మోహన్ మరియు వ్యాపారస్తుల సముదాయాల యజమానులు అంటున్నారు. ఈ సంవత్సరం చాలా మంచి గిరాకీ ఉందని వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా శివుడు అందరినీ చల్లగా చూడాలని వ్యాపారస్తులు కోరుకుంటున్నారు. రత్నాపూర్ గడ్డలు అన్ని తెలుసు నవ్వురా రే. పేరు మోహనం, బాల్కొండ కూరగాయల వ్యాపారం. దాంట్లో ఈరోజు పండ్లు కానీ, కూరగాయలు కానీ, కందగడ్డలు కానీ శివరాత్రి సందర్భంగా చాలా గిరాకీ కూడా బాగానే ఉంది. ఈ సందర్భంగా 3 రోజుల ముందే కూడా
పండ్లకి కానీ అన్నిట్లకి కానీ మంచి గిరాకీ ఉంది. కందగడ్డలకు శివరాత్రికి ఒక పొద్దున కానీ కందగడ్డలకు చాలా గిరాకీగా బాగానే ఉంది. అందరూ శివరాత్రికి ఒక పొద్దులు ఉంటారు కాబట్టి అందరినీ చల్లగా చూడాలని దేవుడు ఆశిస్తున్నారు. పలు వార్డులలో మురికి కాలువలు సరిగ్గా లేక దుర్గంధం వ్యాపించి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీని విషయంపై గ్రామ పంచాయతీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని గోవింద్ కాలనీలో గత కొన్ని రోజులుగా పారిశుద్ధ్య లోపం సంభవించింది. గోవింద్ కాలనీతో పాటు ఏ కాలనీలో చూసినా అపరిశుభ్రత కనబడుతుంది. గ్రామ పంచాయతీకి పన్నులు కట్టినా, కరెంటు బిల్లులు కట్టినా అక్కడి ప్రాంత వాసులకు గ్రామ పంచాయతీ సిబ్బంది వెళ్లడం లేదని, కాలనీని శుభ్రపరచడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలు ఉన్నా లేనట్లుగానే ఉన్నాయని, అంతేకాకుండా మంచినీటి ట్యాంకు వద్ద డ్రైనేజీ వాటర్ లీక్ కావడంతో అక్కడ నీరు కలుషితం జరిగి వ్యాధులు వ్యాపిస్తున్నాయని వారు తెలిపారు. కాలనీలలో పందులు, కుక్కలు సంచరించడం ద్వారా అక్కడి ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది తమ కాలనీలో పరిసరాలను పరిశుభ్రపరిచి డ్రైనేజీలను కట్టించాలని వారు కోరుచున్నారు. గోవింద్ రెడ్డి కాలనీలో ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. వాటర్ సమస్య కూడా చాలా ఉంది. ఇంకొకటి మనకి గటర్లు కూడా లేవు. ఇక్కడ చాలా దోమలు వస్తున్నాయి. డెంగ్యూ అది వ్యాధి, పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు. అది జంతువులు కూడా చాలా వస్తున్నాయి. అంతా కచరా చేసి మొత్తం లైట్ల సమస్య కూడా ఉంది. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని పరిష్కరించాలని కోరుతున్నాను. लाइटों के इंतजाम किया करो. लाइट नहीं है यहाँ कॉलोनी में, कुछ भी नहीं है. ये गंदा ही सफाई भी कोई नहीं कर रहे, कोई पूछने वाला नहीं है इसके बारे में. और अपने को 5-6 साल से पूरा इसी चलते आ रहा. गटेरा नहीं है, कुछ भी नहीं है. हम लोग को बहुत परेशानी हो रही है. पानी के भी इंतजाम करना बहुत ज़रूरी है. पानी की बहुत मुश्किल हो रही. मच्छर आ रहे, बहुत गंदगी है इधर, पूरा कचरा वगैरह सब कुछ. मोरताड़ मंडल में हमारे गोविंद रेड्डी कॉलोनी में ये कचरा देखो, सफाया नहीं आ रहे, कोई भी नहीं आ रहे. गटरा नहीं है, कुछ भी नहीं है. गटरा नहीं है, कहाँ बोले वहाँ पानी जाम हो रहा. किधर बोलते उधर मच्छरा बोलते मच्छरा आ रहे. कोई भी लाइट ले रहे, इसको गटरा नहीं बना रहे, कुछ भी नहीं है. कचरा देखो बन के इतने 5-6 साल होगा. और लाइटा का ये नहीं है, अपने वो एक रख रहे, एक नहीं रख रहे, चल जा रहे. छोटे लाइटा लगा रहे 10 रुपये वाले. पानी की भी परेशानी हो रही. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన అరుగుల ఉమేష్ విద్యార్థికి అశ్రునివాళి, భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన స్నేహితులు. జక్రన్పల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు టాపర్లుగా నిలవాలని నిరంతరం కృషి చేస్తున్న ప్రిన్సిపాల్ రాజేష్ రెడ్డి. మతి భ్రమించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఆరోపించిన మోర్తాడ్ మండల టీఆర్ఎస్ నాయకులు. మెండోరా మండల కేంద్రంలో గంగాపుత్రుల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సమావేశ నిర్వహణ. ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.